భారత ప్రభుత్వం ఒక్క డీల్ కోసం 3.25 లక్షల కోట్లు ఖర్చు చేయబోతోంది. అది రోడ్ల కోసం కాదు, మెట్రో కోసం కాదు, బుల్లెట్ ట్రైన్ కూడా కాదు. 114 యుద్ధ విమానాల కోసం. కానీ ఇక్కడ కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే 114 విమానాల కోసం అంత భారీ మొత్తం ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఇది కేవలం ఆయుధాల కొనుగోలేనా? లేక దీని వెనుక ప్రపంచ రాజకీయాల్ని మార్చే పెద్ద వ్యూహం దాగి ఉందా అనేది. కానీ ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 3.25 లక్షల కోట్ల డీల్లో ఎక్కువ విమానాలు ఇండియాలోనే తయారయ్యే అవకాశం అయితే ఉంది. ఇది రాఫేల్ కంపెనీ తన విమానాలను మొదటిసారి ఫ్రాన్స్ దేశంలో కాకుండా బయట తయారయ్యే ప్రాజెక్ట్ గా మార్చొచ్చు. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ 3.25 లక్షల కోట్ల డీల్ వెనుక ఉన్న అసలు కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ అంతకంటే ముందు ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఇది ఇప్పుడే సంతకం చేసిన ఒప్పందం కాదు. 2026లో అంటే ఈ సంవత్సరం భారత్ ఫ్రాన్స్ కు అధికారికంగా ఒక లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ LOR పంపింది. ఏంటి అంటే మాకు 114 రాఫేల్ యుద్ధ విమానాలు కావాలి, కాబట్టి ఇప్పుడు ధరలు, షరతులు, తయారీ విధానం గురించి చర్చలు ప్రారంభిద్దామని అధికారికంగా చెప్పింది. సో ఈ మొత్తం డీల్ విలువ సుమారు 3.25 లక్షల కోట్లు అని అంచనా వేస్తున్నారు. అయితే ఇండియాకు ఇంకో 114 యుద్ధ విమానాలు ఎందుకు కావాలి అంటే దానికి కారణం భారత వాయుసేనలో అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అవసరమైన ఫైటర్ స్క్వాడ్రన్ సంఖ్య 42. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంఖ్య దానికి చాలా తక్కువగా ఉంది. సో ఈ లోటును త్వరగా భర్తీ చేయాలని ఎయిర్ ఫోర్స్ చాలా కాలంగా కోరుతోంది. ఎందుకంటే ఒకవైపు చైనా అండ్ మరోవైపు పాకిస్తాన్ ఈ రెండు దేశాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారత్ తన వైమానిక శక్తిని బలోపేతం చేయాలని చూస్తోంది. ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, కానీ ప్రపంచంలో ఎన్నో యుద్ధ విమానాలు ఉన్నాయి కదా, అయితే రాఫేలే ఎందుకు? ఎందుకంటే ఇది ఒక 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట. అంటే ఒకే ఫ్లైట్ అనేక పనులు చేయగలదు. శత్రు విమానాలను కూల్చగలదు, అండ్ భూభాగ లక్ష్యాలపై దాడి చేయగలదు, అండ్ సముద్ర యుద్ధాలకు కూడా ఉపయోగపడుతుంది, అండ్ అణు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. అండ్ ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 36 రాఫేల్ విమానాలున్నాయి, అండ్ అదనంగా నౌకాదళం కోసం రాఫేల్ ఆర్డర్ కూడా ఉంది. సో ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఏంటి అంటే ఈ డీల్లో చాలా వరకు ఫ్లైట్స్ ఇండియాలోనే తయారయ్యే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం 90కి పైగా విమానాలు భారత్ లో తయారయ్యేలా ప్రణాళిక ఉంది. కానీ ఇప్పటి వరకు రాఫేల్ విమానాలు ఫ్రాన్స్ లో మాత్రమే తయారయ్యాయి. ఇప్పుడు మొదటిసారి విదేశాల్లో అంటే ఇండియాలో తయారు చేసే అవకాశం పైన చర్చ జరుగుతోంది. అండ్ ఇది కేవలం విమానాల కొనుగోలు మాత్రమే కాదు, ఇది ఒక పారిశ్రామిక ప్రాజెక్ట్ కూడా. ఎలా అంటే భారత ప్రభుత్వం కోరుకుంటుంది ఏంటంటే మన ఇంజనీర్లు, మన కంపెనీలు, మన టెక్నాలజీ వ్యవస్థ ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం కావాలి అని. దీని ద్వారా స్థానికీకరణ అంటే లోకలైజేషన్ స్థాయిని సుమారు 50% వరకు కూడా తీసుకెళ్లే లక్ష్యం పైన ఇండియా ఫోకస్ చేస్తోంది. అంటే ఇండియా కేవలం వినియోగదారుగా కాకుండా తయారీ కేంద్రంగా కూడా మారాలని చూస్తోంది. అండ్ ఇది కేవలం ఆయుధాల డీల్ మాత్రమే కాదు, ఇది భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం అన్నమాట. ఇటీవలి సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు వేగంగా పెరిగాయి. రక్షణ, అంతరిక్షం, ఇండో పసిఫిక్ వ్యూహము, సముద్ర భద్రత అన్ని కూడా కలిసి పెద్ద భాగస్వామిగా మారుతూ ఉన్నాయి. అయితే అందరూ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించడం లేదు. కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 3.25 లక్షల కోట్లు అనేవి చాలా పెద్ద మొత్తం కదా అని. అండ్ ఇంకా కొంతమంది ఈ డబ్బును విద్య, ఆరోగ్యం, అలాగే మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తే బాగుండదా అని. అయితే మరో వాదన ఏంటంటే దేశ భద్రత బలహీనంగా ఉంటే అభివృద్ధి కూడా ప్రమాదంలో పడుతుందని రక్షణ నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 3.25 లక్షల కోట్ల రాఫేల్ డీల్ అసలు కథ ఏంటి అంటే ఇది కేవలం 114 విమానాల కొనుగోలు మాత్రమే కాదు, ఇది భారత వాయుసేన బలోపేతం అండ్ భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, అలాగే మేక్ ఇన్ ఇండియా తయారీ లక్ష్యం, అలాగే భవిష్యత్తు భద్రతా వ్యూహం కలిసి ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.